దినవృత్తాంతములు మొదటి గ్రంథం 3వ అధ్యాయము. దావీదునకు హెబ్రోనులో పుట్టిన కుమారులెవరనగా, యెజ్రెయేలీయురాలైన అహీనోయమునకు పుట్టిన అమ్నోను జ్యేష్ఠుడు, కర్మేలీయురాలైన అబీగయిలునకు పుట్టిన దానియేలు రెండవవాడు, గెషూరు రాజైన తల్మయి కుమార్తె అయిన మైకాకు పుట్టిన అబ్షాలోము మూడవవాడు, హగ్గీతు కుమారుడైన అదోనియా నాలుగవవాడు, అబీటలు కనిన షెఫట్య ఐదవవాడు, అతని భార్య అయిన ఎగ్లా కనిన ఇత్రయాము ఆరవవాడు. ఈ ఆరుగురు హెబ్రోన్లో అతనికి పుట్టిరి. అచ్చట అతడు 7 సంవత్సరముల 6 నెలలు ఏలెను. యెరూషలేములో 33 సంవత్సరములు ఏలెను. యెరూషలేములో అతనికి పుట్టిన వారెవరనగా, అమ్మీయేలు కుమార్తె అయిన బస్తెబా వలన కలిగిన షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను అను నలుగురు. ఇబారు, ఎలీషామా, ఎలీపేలెటు, నోగహు, నెపెగు, యాఫియా, ఎలీషామా, ఎల్యాదా, ఎలీపేలెటు అను 9 కుమారులు. ఉపపత్నుల వలన కలిగిన వారుగాక వీరందరూ దావీదునకు జననమైరి. తామారు వీరికి సహోదరి. సొలొమోనునకు రెహబాము కుమారుడు, అతని కుమారుడు అబియా. అబియాకు ఆసా కుమారుడు, ఆసాకు యెహోషాపాతు కుమారుడు, యెహోషాపాతునకు యెహోరాము కుమారుడు, యెహోరామునకు అహజ్యా కుమారుడు, అహజ్యాకు యోవాషు కుమారుడు, యోవాషునకు అమజ్యా కుమారుడు, అమజ్యాకు అజర్యా కుమారుడు, అజర్యాకు యోతాము కుమారుడు, యోతామునకు ఆహాజు కుమారుడు, ఆహాజునకు హిజ్కియా కుమారుడు, హిజ్కియాకు మనషే కుమారుడు, మనషేకు ఆమోను కుమారుడు, ఆమోనునకు యోషియా కుమారుడు. యోషియా కుమారులెవరనగా, జ్యేష్ఠుడు యెహోనాను, రెండవవాడు యెహోయాకీము, మూడవవాడు సిద్కియా, నాలుగవవాడు షల్లూము. యెహోయాకీము కుమారులలో యెకొన్యా అను ఒకడుండెను, అతని కుమారుడు సిద్కియా. యెకొన్యా కుమారులు అస్తీరు, షయల్తీయేలు, మల్కీ, రాము, పెదాయా, షెలర్జరు, ఎకమ్యా, హోషామా, నెదబ్యా. పెదాయా కుమారులు జెరుబ్బాబెలు, షిమి. జెరుబ్బాబెలు కుమారులు మెషుల్లాము, హనన్యా. షలోమితు వారికి సహోదరి. హషూబా, ఓహెలు, బెరక్యా, హసద్యా, యూషాబెస్హాదు అను మరి 5 హనన్యా కుమారులు పెలట్యా, ఎషయా, రెఫాయా కుమారులను, అర్నాను కుమారులను, ఓబద్యా కుమారులను, షెకన్యా కుమారులను. షెకన్యా కుమారులలో షెమయా అను ఒకడుండెను. షెమయా కుమారులు 6, హట్టూషు, ఇగాలు, బారియహు, నెహర్యా, షాపాతు. నెయర్యా కుమారులు 3, ఎల్యోయేనై, హిజ్కియా, అజ్రికాము. ఎల్యోయేనై కుమారులు 7, హోదవ్యా, ఎల్యాషిబు, పెలాయా, అక్కూబు, యోహానాను, దెలాయ్యా, అనాని. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 4వ అధ్యాయము. యూదా కుమారులెవరనగా, పెరెసు, హెష్రోను, కర్మి, హూరు, షోబాలు. షోబాలు కుమారుడైన రెవాయా మహతును కనెను. మహతు అహూమైని, లహదును కనెను. ఇవి సొరాతీయుల వంశములు. అవియే తాము సంతతి వారెవరనగా, యెజ్రెయేలు, ఇష్మా, ఇద్బాషు. వీరి సహోదరి పేరు హజేలెల్పోని. మరియు గెదోరీయులకు పితరుడగు పెనూయేలును, హుషాయులకు పితరుడగు ఏజెరును. వీరు బెత్లెహేమునకు తండ్రి అయిన
ఎఫ్రాతాకు జ్యేష్ఠుడగు హూరునకు కుమారులు. తెకోవ తండ్రైన అషూరునకు హెలా, నయరా అని ఇద్దరు భార్యలుండరి. నయరా అతనికి అహుజామును, హెపెరును, తెమనీని, హాయా, అషారీని కన్నెను. వీరు నయరాకు పుట్టిన కుమారులు. హెలా కుమారులు ఎవరనగా జెరతు, సోహరు, ఎత్నాను, కోజు, అనూబును, జోబేబాను, హారుము కుమారుడైన అహర్లేలు యొక్క వంశములను కనెను. ఎబ్బేసు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేసు అని పేరు పెట్టెను. ఎబ్బేసు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిత్యముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. షూవహు సహోదరుడైన కెలూబు ఎస్తోనునకు తండ్రి అయిన మెహీరును కనెను. ఎస్తోను బెత్రాఫాను, పాసేయను, ఇర్నాహాషునకు తండ్రైన తెహిన్నాను కనెను. వీరు రేఖా వారు. కనజు కుమారులు ఒత్నీయేలు, షెరాయ. ఒత్నీయేలు కుమారులలో హతతు అను ఒకడుండెను. మెయానుతై ఒఫ్రాను కనెను. షెరాయ పనివారి లోయలో నివసించి వారికి తండ్రైన యోవాబును కనెను. ఆ లోయలోని వారు పనివారై ఉండిరి. ఎఫున్నే కుమారుడైన కాలేబు కుమారులు ఈరు, ఏలా, నయము. ఏలా కుమారులలో కనజు అను ఒకడుండెను. యహల్లేలు కుమారులు జీఫు, జీఫా, తీర్యా, అషర్యేలు. ఎజ్రా కుమారులు ఎతెరు, మెరెదు, ఏఫెరు, యాలోను. మెరెదు భార్య మిర్యామును, షమయిని, ఎష్టేమోను వారికి పెద్ద అయిన ఎష్బాహును కనెను. అతని భార్య అయిన యెహూదియా గెదోరునకు ప్రధాని అయిన ఎరెదును, సోకోకు ప్రధాని అయిన హెబెరును, జానోహకు ప్రధాని అయిన ఎకూతీయేలును కనెను. మెరెదు వివాహము చేసుకునిన ఫరో కుమార్తె అయిన బిత్యాకు పుట్టిన కుమారులు వీరే. మరియు నహము సహోదరి అయిన హూదియా భార్య యొక్క కుమారులు ఎవరనగా గర్మియుడైన కెయీలా, మాయకాతీయుడైన ఎస్టెమో. షీమోను కుమారులు అమ్నోను, రిన్నా, బెన్హానాను, తీలోను. ఇషీ కుమారులు జోహేతు, బెన్జోహేతు. యూదా కుమారుడైన షేలహు కుమారులు ఎవరనగా లేఖాకు ప్రధాని అయిన ఏరు, మారేషాకు ప్రధాని అయిన లద్దాయు. సన్నపు వస్త్రములు నేయు అబ్బేయ ఇంటి వంశకులను, యోకీమియులకును, కోజే బాయులకును, యోవాషు వారికిని, మోయాబులో ప్రభుత్వము నొందిన షారాపీయులకును, యాషు బిలేహెము వారికిని అతడు పితరుడు. ఇవి పూర్వకాలపు సంగతులే. వారు కుమ్మరి వాండ్లై నెతాయిము నందును, గెదెరా నందును కాపురముండిరి. రాజు నియమము చేత అతని పని విచారించుటకై అచ్చట కాపురముండిరి. షిమ్యోను కుమారులు నెముయేలు, యామీను, యారీబు, జరహు, షావులు. షావులునకు షల్లూము కుమారుడు, షల్లూమునకు మిబ్సాము కుమారుడు, మిబ్సామునకు మిష్మా కుమారుడు. మిష్మా కుమారులలో ఒకడు హమ్మూయేలు. హమ్మూయేలునకు జక్కూరు కుమారుడు, జక్కూరునకు షిమి కుమారుడు. షిమికి 14 కుమారులను 6 కుమార్తెలను కలిగిరి. అయితే అతని సహోదరులకు ఎంతో మంది కుమారులు కలుగలేదు. యూదా వారు వృద్ధి అయినట్లు వారి వంశములన్నీ వృద్ధి కాలేదు. వారు బెర్షెబాలోను, మెలాదాలోను, హజర్షువలులోను, బిల్హాలోను, ఎజెములోను, తోలాదులోను,
బెతూయేలులోను, హోర్మాలోను, సిక్లగులోను, బేత్మర్కాబోతులోను, హాజర్సాసాలోను, బేత్మిరీలోను, షరాయిములోను కాపురముండరి. దావీదు ఏలుబడి వరకు వారు ఆ పట్టణములలో కాపురముండరి. ఏతాము, అయీను, రిమ్మోను, తోకెను, ఆషాను అనువారి ఊళ్ళు 5. బయలు వరకు ఆ పట్టణముల పొలములు వారి వశమున ఉండెను. ఇవి వారి నివాస స్థలములు. వంశావళి పట్టీలు వారికుండెను. వారు మెషోబాబు, ఎమ్లేకు, అమజ్యా కుమారులైన యోషా, యోవేలు, అసీయేలు కుమారుడైన సెరాయాకు పుట్టిన యోషిభ్యా కుమారుడైన యెహూ, ఎల్యోయేనై, యహకోబా, యెషోహాయా, ఆసాయా, అదియేలు, ఎసిమియేలు, బెనాయా, షమయాకు పుట్టిన షిమి కుమారుడైన యదాయాకు పుట్టిన అల్లోను కుమారుడైన షిపి కుమారుడైన జీజా అనువారు. పేళ్ల వరుసను వ్రాయబడిన వీరు తమ తమ వంశములలో పెద్దలై ఉండేది. వీరి పితరుల ఇండ్లు బహుగా వర్ధిల్లెను. వీరు తమ మందల కొరకు మేత వెతుకుటకై గెదోరునకు తూర్పుననున్న పల్లపు స్థలమునకు పోయి మంచి బలకరమైన మేతయు నెమ్మదియు సుఖమును గల విశాల దేశమును కనుగొనిరి. పూర్వమందు హాము యొక్క వంశపు వారు అక్కడ కాపురం ఉండిరి. పేళ్ల వరుసను వ్రాయబడి ఉండు వీరు యూదా రాజైన హిజ్కియా దినములలో అచ్చటికి వచ్చి అచ్చట కనబడిన వారి గుడారములను నివాస స్థలములను పడగొట్టి వారిని హతము చేసి అచ్చట తమ గొర్రెలకు తగిన మేత కలిగి ఉండుట చేత నేటి వరకు వారి స్థానములను ఆక్రమించుకొని ఉన్నారు. షిమ్మోను కుమారులైన వీరిలో 500 మంది తమ పైని ఇషీ కుమారులైన పెలట్యాను, నెయర్యాను, రెఫాయాను, ఉజ్జీయేలును అధిపతులుగా నిర్ణయించుకొని సేయీరు మన్యమునకు పోయి అమాలేకులలో తప్పించుకొనిన శేషమును హతము చేసి నేటి వరకు అచ్చట కాపురమున్నారు. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 5వ అధ్యాయము. ఇశ్రాయేలునకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకియబడెను. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు. యూదా తన సహోదరుల కంటే హెచ్చిన వాడాయను. అతని నుండి ప్రముఖుడు బయలు వెడలెను. అయినను జన్మ స్వాతంత్ర్యము యోసేపు దాయను. ఇశ్రాయేలుకు జ్యేష్ఠుడిగా పుట్టిన రూబేను కుమారులు ఎవరనగా హనోకు, పల్లు, హెస్రోను, కర్మి. యోవేలు కుమారులలో ఒకడు షమయా. షమయాకు గోగు కుమారుడు, గోగునకు షిమి కుమారుడు, షిమికి మీకా కుమారుడు, మీకాకు రెవాయా కుమారుడు, రెవాయాకు బయలు కుమారుడు, బయలులకు బెయేరా కుమారుడు. ఇతడు రూబేనీయులకు పెద్ద. అషూరు రాజైన తిగ్లత్ పిలేసెరు అతని చెర తీసుకుని పోయారు. వారి తరముల వంశావళి సరిచూడబడినప్పుడు వారి కుటుంబముల చొప్పున అతని సహోదరులలో ముఖ్యులుగా తేలిన వారు యెహీయేలును, జకర్యాయును. యోవేలు కుమారుడైన షమరు పుట్టిన ఆజాజు కుమారుడైన బెలయును. బెల వంశపు వారు అరోయేరు నందును నెబో వరకును బయల్మేయోను వరకును కాపురముండెని. వారి పశువులు గిలాదు దేశమందు అతి విస్తారము కాగా తూర్పున యూఫ్రటీసు నది మొదలుకొని అరణ్యపు సరిహద్దు వరకును వారు కాపురముండెని. సౌలు దినములలో వారు హగ్రీయులతో యుద్ధము జరిగించి వారిని హతము చేసి గిలాదు తూర్పు వైపు వరకు వారి గుడారములలో కాపురముండెని. గాదు వంశస్థులు వారికెదురుగా బాషాను దేశమందు
సల్కా వరకు కాపురముండిరి. వారిలో యోవేలు తెగవారు ముఖ్యులు. రెండవ తెగవారు షాపాము వారు. షాపాము వారును యహనై వారును షాపాతు వారును బాషానులో ఉండిరి. వారి పితరుల ఇంటి వారైన వారి సహోదరులు 7. మికాయేలు, మెషుల్లాము, షెబయోరై, యకాను, జియా, ఎబెరు. వీరు హూరి అనువానికి పుట్టిన అబీహాయిలు కుమారుడు. ఈ హూరి యెరోయకు, యారోయ, గిలాదునకు, గిలాదు మికాయేలునకు, మికాయేలు ఎషీషైకి, ఎషీషై యహదోకు, యహదో బూజునకు పుట్టిరి. గూని కుమారుడైన అబ్దీయేలునకు పుట్టిన అహి వారి పితరుల ఇండ్ల వారికి పెద్ద. వారు బాషానులోనున్న గిలాదునందును దాని గ్రామముల యందును షారోనునకు చేరికైన ఉపగ్రామముల యందును దాని ప్రాంతముల వరకు కాపురముండిరి. వీరందరూ యూదా రాజైన యోతాము దినములలోను ఇశ్రాయేలు రాజైన యెరోబాము దినములలోను తమ వంశావళుల వరుసను లెక్కలో చేర్చబడిరి. రూబేనీయులలోను గాదీయులలోను మనష్షే అర్ధ గోత్రము వారిలోను బల్లెమును ఖడ్గమును ధరించుటకును అంబు వేయుటకును నేర్చిన వారు, యుద్ధమందు నేర్పరులై దండుకు పోదగిన వారు 44,760 మంది ఉండేరి. వీరు హగ్రీయులతోనూ మెతూరు వారితోనూ నాపీషు వారితోనూ నోదాబు వారితోనూ యుద్ధము చేసిరి. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను గనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను. హగ్రీయులను వారితో ఉన్న వారందరూ వారి చేతికి అప్పగింపబడిరి. వారు 50,000 ఒంటెలను పశువులను 2,50,000 గొర్రెలను 2,000 గాడిదలను 1,00,000 జనములను పట్టుకొనిరి. యుద్ధమందు దేవుని సహాయం వారికి కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయిరి. తాము చెర తీసుకొని పోబడు వరకు రూబేనీయులను గాదీయులను మనష్షే అర్ధ గోత్రము వారును వీరి స్థానముల యందు కాపురముండిరి. మనష్షే అర్ధ గోత్రము వారును ఆ దేశమందు కాపురముండి వర్ధిల్లుచు బాషాను మొదలుకొని బయల్హెర్మోను వరకును సెనీరు వరకును హెర్మోను పర్వతము వరకును వ్యాపించిరి. వారి పితరుల ఇండ్లకు పెద్దలైన వారెవరనగా ఏఫెరు, ఇషి, ఎలియేలు, అజ్రియేలు, ఇర్మియా, హోదవ్య, యహదీయేలు. వీరు కీర్తి పొందిన పరాక్రమశాలులై తమ పితరుల ఇండ్లకు పెద్దలైరి. అయితే వారు తమ పితరుల దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుడు తమ ముందర నాశనము చేసిన జన సమూహముల దేవతలతో వ్యభిచరించరి. కాబట్టి ఇశ్రాయేలుల దేవుడు అష్షూరు రాజైన పూలు మనస్సును, అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు మనస్సును రేపగా అతడు రూబేనీయులను గాదీయులను మనష్షే అర్ధ గోత్రము వారిని చెరపట్టి నేటికిని కనబడుచున్నట్లుగా హరాకును గోజాను నదీ ప్రాంతములకును వారిని కొనిపోయాను.